నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరి పొలాలను పొడి భూములు అనడం చాలా దురదృష్టకరం ఫారెస్ట్ అధికారులపై ఖమ్మం జిల్లా బీజేపీ మోర్చా అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు ఆగ్రహం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో పల్లె ప్రగతి రెండవ విడత అవగాహన కార్యక్రమం హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి హైదరాబాద్ వనస్థలిపురంలో చిరు వ్యాపారుల షాపులను తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులు పెట్రోల్ బాటిల్స్ తో నిరసన తెలుపుతున్న చిరు వ్యాపారులు ఇక డీటెయిల్స్ చూద్దాం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గుడిపాడులోని తామర చెరువు వద్ద కాకర్లపల్లి రెవెన్యూ పరిధిలో గల 324 సర్వే నెంబర్ గల 80 ఎకరాల భూములను పోడు రైతులతో కలిసి ఖమ్మం జిల్లా బీజేపీ మోర్చా అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు పరిశీలించారు సాగు చేసుకుంటున్న వరి పొలాలను ఫారెస్ట్ అధికారులు పొడి భూములు అనడం చాలా దురదృష్టకరమని అన్నారు అధికారులు ఈ భూములను స్వయంగా పరిశీలించి అవి పొడి భూముల వరి పొలాల నిర్ధారించి 80 ఎకరాల భూమిని 80 మంది పేద గిరిజనులకు పట్టా హక్కులు కల్పించాలని అన్నారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మరియు భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి నా పేరు మద్దిశెట్టి సామేలు సత్తుపల్లి మండల పరిధిలోని కాకర్లపల్లి రెవెన్యూ పరిధిలో గల 324 సర్వే నెంబరు గుడిపాడు ఎస్టీ కాలనీకి సంబంధించి తామర చెరువు ముందున్నటువంటి వరి పొలాలను ఈరోజు మనం పరిశీలిస్తున్నాం ఈ వరి పొలాలనే స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు పోడు భూమి అంటున్నారు అంటే కొత్త పోడు అంటున్నారు 1994 నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఈరోజు గిరిజనులు మొత్తం కూడా మీరు చూడండి మొత్తం వరి పొలాలు మొత్తం కూడా ఈ భూములను పట్టుకొని ఫారెస్ట్ అధికారులు అవి మా భూములు మేము మొక్కేసుకుంటామని చెప్పి గిరిజనుల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది కమిషనర్ గారు స్పందించి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి సత్తుపల్లి తహసీల్దార్ గారికి లేఖ రాయటం జరిగింది నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే పోడు మీద ట్రైబల్స్కు ఉన్నటువంటి హక్కుల్ని అమలు చేయండి 2005లో అటవీ హక్కుల చట్ట ప్రకారం 2005లో అటవీ హక్కుల చట్టం వస్తే వీళ్ళు 1996 నుంచి సాగు చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు హక్కుదారులా కాదని నేను అడుగుతున్నా ఈరోజు గుడిపాడు దగ్గర నుంచి మొదలుపెట్టి బొగ్గపాడు వరకు కూడా వందలాది ఎకరాలు పేద గిరిజనులు సాగు చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా పట్టాలు ఖచ్చితంగా ఇవ్వాలి మేము మొన్న కూడా చెప్పినా నేను రీసెంట్గా ఏం చెప్పానంటే కొత్తగా ఎవరైతే పోటు నరుకుతారో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయదు సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటూ 170 యాక్ట్ ప్రకారం ట్రైబల్ యాక్ట్ ప్రకారం అటవీ హక్కుల చట్ట ప్రకారం గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూమిది దాళవా సార్వ పండేటటువంటి భూమి వాటర్ సప్లై లేక ఒక సార వరకే చేసుకుంటున్నారు గిరిజనులు బోరు గనక ఐటీడీఏ నుండి ఢిల్లీ బోరు గనక ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు కనుక శాంక్షన్ చేయగలిగితే దాళవా సాల్వా 2 పంటలు పండుతాయి గిరిజనులకు మనం భూమి పెట్టిన వాళ్ళం అవుతాం అటవీ హక్కుల చట్ట ప్రకారం గిరిజనులకు ఉన్నటువంటి హక్కులను అమలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ 2020 నుంచి ప్రత్యేకంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి ఆర్డీఓ గారు కానివ్వండి మీరు స్వయంగా రండి 324 సర్వే నెంబరు ఆల్రెడీ జాయింట్ సర్వేకి తహసీల్దార్ గారు లెటర్ రాయటం జరిగింది ఇప్పటి వరకు జాయింట్ సర్వే జరగలేదు ఇక్కడ జాయింట్ సర్వే జరిపించండి ఈ వరి పొలాలా చూడండి వరి పొలాలే అని మీకు నిర్ధారణ అయితే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయపోడు 80 మందికి 80 ఎకరాలు పట్టాలు ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా గిరిజన తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాల్ నిర్వహించిన పల్లె ప్రగతి రెండవ విడత అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి హాజరయ్యారు అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు ప్రతి గ్రామ పంచాయతీలో శ్మశాన వాటిక నర్సరీ ఇంటింటికి ఇంకుడు గుంతలు గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు మనం తలుచుకుంటే ఎన్ని సాధ్యమని 100% సాధ్యమని మా ఊళ్ళో పిల్లలకి జాబ్స్ అని ఓకే జాబ్స్ అనేది మళ్ళీ మనం జాబ్ లైన్ పెట్టుకుందాం డెఫినెట్గా దాని గురించి ఆలోచిస్తాం కానీ చిన్నవి ఇప్పుడు మీ స్కూల్లో హై స్కూల్లో పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం చిన్న ఒక డిక్షనరీ ఇప్పించండి పక్క వాళ్ళకి తీసుకొని వాళ్ళకి స్కూల్లో ఉంటుంది ఇలాంటి చిన్న
చూసుకోమని చెప్తా ఉన్నాను. తర్వాత చెట్లని కూడా మేము పెట్టే చెట్లను వాటి బతికించడం మీ బాధ్యత, అదొకటి బాధ్యతగా చూసుకోండి. ఇక డంపింగ్ అనేది గ్రేటెడ్ ఏదైతే తీసుకుంటున్నామో ఈరోజు శ్మశాన వాటికి సంబంధించి ప్రభుత్వం అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కంప్లీట్ చెప్పి వితిన్ 2 months లోపల ఇవన్నీ కంప్లీట్ కావాలని చెప్పినాం. ప్రతి శ్మశాన వాటికి 12,60,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చున్నాం. కాబట్టి మీరే చేయాల్సింది అధికారులు వెంబడి స్పీడప్ చేయించుకొని దాన్ని పూర్తి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక డంపింగ్ యార్డ్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేయించడానికి మీరే పేపర్స్ పెట్టాలి. వాళ్ళకి ఇంకా అర్థం కాదు కాబట్టి మనం ఇస్తున్న డబ్బులు ఎంత దాచుకోకుండా మనమే పేపర్స్ పెట్టి తడి చెత్త వల్ల ఏం లాభం వస్తుంది, పొడి చెత్త వల్ల ఏం వస్తుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళకి కొంచెం అలవాటు పడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడైతే చాలా గ్రామాల నుంచి నేను అట్లా వస్తా ఉన్నా, చాలా నీట్గా ఉన్నాయి. మీరందరూ కూడా చాలా అభినందనలు. నేను అక్కడే ఫస్ట్ టైం చేసి ముందుకు తీసుకెళ్ళాలని మరొకసారి మీకు మళ్ళీ చేస్తా ఉన్నాను. తీసుకొస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. మరి మన నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గంలో ఇది మొదలు పెడితే ఇది తప్పకుండా వేరే వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుంటారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి మిగతా అంశాలు అందరూ మాట్లాడారు. మరొకసారి మీ అందరూ కూడా చాలా కష్టపడి ఇందులో భాగస్వాములై ఎన్నో విధాలుగా ఎంతో సాధించారు. అలాగే ఊర్లలో పనులు కూడా చేస్తూ ఉంటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఇన్వాల్వ్ అవుతే మనకు కూడా తెలుస్తుంది ఊర్లలో ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, పాజిటివ్గా ఎవరు ముందుకు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళలేదు, ఖచ్చితంగా ఎవరు గొడవ పెట్టుకుంటున్నారు, ఎవరు గొడవ పెట్టుకున్నారు కూడా సర్పంచ్కి జనాలతో కూడా ఇంట్రాక్షన్ చాలా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలాగే అమీర్పేట్ మహేశ్వరం సర్పంచ్ మహేశ్వరం ఎంపీటీసీ గారు ఇది ఒక మంచి గొప్ప ప్రోగ్రామ్ కాబట్టి వారు కూడా ప్రశంసించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మన జిల్లాలో, మన రంగారెడ్డి జిల్లాలో మన మహేష్ నియోజకవర్గం ఫస్ట్ ఉన్నట్టు చేయాల్సిన బాధ్యత కొంతమంది ఇబ్బంది పడుతూ మన ట్రాక్టర్ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది డోనర్స్ ముందుకు వచ్చినారు. మీరందరికీ చాలా చాలా ధన్యవాదాలు. హైదరాబాద్ వనస్థలిపురంలో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు. పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలను జీహెచ్ఎంసీ తొలగిస్తుండటంతో చిరు వ్యాపారులు అడ్డుకొని పెట్రోల్ బాటిల్స్తో నిరసనకు దిగారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా ఇక్కడే జీవనోపాధి పొందుతున్న మాపై జీహెచ్ఎంసీ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దారుణమని ఆందోళనకు దిగారు. మంచి కూర్చో మోకాల మీద కూర్చో మంచి కూర్చో. అన్నా మేము తెలంగాణ గురించి ఎన్నిసార్లు మేము పోరాటం చేసినా ఈ కాళ్ళకి ఇక్కడ అన్ని ఉండడం బతకడం మాకు జరిగింది. కాలనీ సంఘాలు కూడా మాకు సహకరించారు. ఇక్కడ పెట్టుకోరా మీరు గరీబ్ వాళ్ళని అన్నారు. కావాలని మా మీద ఎట్లా చేసారు అదంతా మీరు చూడండి అయ్యా న్యాయం. ఆడుకుంటాడు సీఎం. కేటీఆర్ గారు ఎట్లా చేయమంటాడు కేటీఆర్ గారు? ఇదేనా వాళ్ళ ప్రభుత్వం? మేము తెలంగాణలో ఉట్టలేదా? తెలంగాణలో పెరగలేదా? మేము తెలంగాణ గురించి పోరాటం చేయలేదు. షాపులు బంద్ చేసుకుని పోరాటం అంటే ఇప్పుడు ఎవరు వచ్చారు, ఏం చేసారు? సంవత్సరాల నుంచి ఉన్నామని 25 సంవత్సరాల నుంచే మాకు పెద్ద పెద్ద షాపులు ఉండేటివి. ఆ షాపులను తీసేసి ఒకప్పుడు రామగౌడు మన ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కౌంటెంట్ కమిషనర్ గారు ఉన్నప్పుడు మా డబ్బులన్నీ ఇక్కడ ఉండే అని అవి తీసి మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళు
మేము పోయి వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళ గురించి మాకు వేరే బతుకుతారు లేదు అని వాళ్ళని మేము కాలనీ అసోసియేషన్ ఆల్ పార్టీ లీడర్స్ మేము ఏం చేసామంటే మేము అందరినీ వినతి పత్రం ఇచ్చి మేము అందరూ కోరుకున్నాం, సార్ మాకు బతుకుతారు చూపించండి అంటే అప్పుడు కమిషనర్ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ అయితే ఉంటే అయినా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రామగౌడ్ వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు బతుకుతారు అంటే ఏందో చూడాలంటే రామగౌడ్కి అప్పచెప్పారు. రామగౌడ్కి అప్పచెప్తే రామగౌడ్ ఏం చేసిండు, మమ్మల్ని తీసుకొని వచ్చి మీకు ప్లేస్ ఏడుందో చూసుకోండి అక్కడ వదిలేసేయండి అన్నారు. అక్కడ వదిలేస్తే ఇక మాకు ఒక్కొక్కరిది 3 ఫీట్లే చూసుకోండి కొలతలు 3.5 అవి అంతలో ఆ ప్లేస్లో ఒక్క మనిషి పట్టని ప్లేసు మేము తీసుకొని 20 మందికి మేము ఆ రోజున 40 మంది ఉన్నట్టు 40 మందిలో కొంతమంది మేము ఉండలేము మేము వెళ్ళిపోతాం ఇంత షాపులో రామని వెళ్ళిపోయారు కొంతమంది. మరి మేము ఏం చేసాం, డబ్బాలో ప్రతి ఒక్క డబ్బా ఫోటో తీసుకోండి మీరు. ఎందుకో తెలుసా, మేము ఆ డబ్బాలు ఎట్లా బతుకుతున్నాం, ముందు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడిగి తీస్తున్నాడు, ఒక రూమ్ ఎట్లా ఇస్తారని అడిగింటే ఇంత డబ్బాలో మేము ఎట్లా బతుకుతున్నాం మా ఫ్యామిలీ ఎట్లా. నిన్నగా మొన్న వచ్చారు వీళ్ళు, మొన్న వస్తే మేము 2 రోజులు టైము వాళ్ళు మాకైతే తెలియదు. మేమేందంటే ఒకసారి వచ్చిపోతారు కదా, మామూలుగా వచ్చిపోయారు. మమ్మల్ని అడిగితే మేము రామన్తో కూడా ఫోన్ చేయిస్తే సరే సార్ మేము 2 రోజులు మీరు రేకులు తీసుకోండి అని చెప్పారు. సరే మంచిదని మేము రేకులు నిన్న తీయలేదు, నిన్న సండే ఉండే, ఇవాళ వచ్చారు మీరు రేకులు తీయలే వచ్చినాం మేము అందుకే మేము తీసేస్తున్నాము అని అన్నారు. మేము రేకుల కోసం కనీసం రేకులైనా డ్యామేజ్ చేయాలని అన్నారు. రేకులైనా డ్యామేజ్ చేయాలంటే సార్ మేమే తీసేస్తామని మేము చూసుకొని మీరు ఒకసారి అన్ని సత్యంగా మేము వాళ్ళ మాట విని మేము తీసేసాం, రేకులు తీసేసాం. మీరు ప్రతి డబ్బాకు రేకుండే అన్ని తీసేసాం చూసుకోండి మీరు ఒకసారి ఫోటో. అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చారండి డబ్బలే లేనప్పుడు మేము బతికేందుకు మా సస్తాము మా డబ్బులు తీసేసాం. మేము ఎందుకు బతకాలి, మేము ఎందుకు ఎవరి గురించి బతకాలి, మాకు కుటుంబాలు ఉన్నాయి 20 ఫ్యామిలీలు నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని కొత్తపల్లి, వర్కూరు, వాడ్వాడ్, కున్సి పలు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా కంప చెట్లు మొలిచాయి. అయితే దీన్ని తొలగించాలని పలు గ్రామస్తులు కోరుతున్నారు. కంప వల్ల ఎదురుగా పెద్ద వాహనం వచ్చినప్పుడు ఇంకొక వాహనానికి వెళ్లడానికి దారి ఉండదు. అలాగే టర్నింగ్ దగ్గర హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు. దయచేసి ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకుని కంప తీసివేసే మరియు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. నా పేరు రవి, మా ఊరు కొత్తపల్లి. ఈ రోడ్డుకి యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. కంప చెట్లు పెరిగినందువలన ఈ కంప చెట్లను పీకాలని అధికారులను కోరుతున్నాము. నా పేరు అంజప్ప, కొత్తపల్లి గ్రామం అది. రోడ్డుకి ఇరువైపున కంప చాలా మలిసింది. అధికారులు పట్టించుకొని కంప తొలగించాలని కోరుకుంటాము. టర్నింగ్ల కాడ హెచ్చరిక బోర్డు ఇట్లా పెట్టలేదు. అధికారులకు హెచ్చరిక, టర్నింగ్ల కాడ హెచ్చరిక బోర్డు పెట్టమని కోరుకుంటున్నాం గవర్నమెంట్ కానీ. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంగుల కమలాకర్ మాట్లాడుతూ వచ్చే కేబినెట్ సమావేశాల్లో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించే విధంగా రేషన్ డీలర్లకు మంచి శుభవార్త చెప్పనున్నామని అన్నారు. రేషన్ డీలర్లు ప్రభుత్వంలో భాగమేనని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది రేషన్ డీలర్లేనని అన్నారు. జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమానికి చేసినందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర సీనియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నాం. సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా అందిస్తున్నారు. నాయకుడి రాజు గారు మంత్రివర్యులకి చిరు సత్కారాన్ని మరి ఎప్పుడు ఎల్లప్పుడూ మన ఎంబడి మన యొక్క సమస్యల పైన ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి మరి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నటువంటి పెద్ద స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఆ పరిస్థితి ఆ రావడం లేకున్నా బాధలు మాత్రం తప్పటం లేదు అని చెప్పి మేము మాత్రం భావిస్తున్నాం. వేతనాలు లేకున్నా వేధింపులు అయితే గతంలో ఉండే చాలా. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ పాస్ సిస్టమ్ కానివ్వండి, జీపీఎస్ సిస్టంలో కానివ్వండి, జియో ఫెన్సింగ్ ద్వారా కానీ చాలా వరకు కూడా ఈ రేషన్ షాప్ డీలర్ ద్వారా ఈ యొక్క రీసైక్లింగ్ అనేది తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 98% తగ్గిపోయింది. కానీ రాష్ట్రంలో తగ్గిందని మాత్రం నేను చెప్పలేదు, కానీ మీ ద్వారా తప్పిందని గౌరవ ముఖ్యమంత్రి మాత్రం డెఫినెట్గా ఆలోచన జరిగింది.
గతంలో రీసైక్లింగ్ అనేది ఈ బియ్యం అనేది పిడతో ద్వారా పట్టింది, బ్లాక్ మార్కెట్ తరలించింది, కేవలం రిలేషన్షిప్ ద్వారా మాత్రం పోయేదని ఒక నాడు ఉండే. కానీ ఈరోజు సిస్టమ్ తగ్గింది. కానీ ఇంకా కూడా కొత్త గ్రామ పంచాయతీలు అవ్వడం జరిగింది. కొన్ని తండాలు గ్రామ పంచాయతీలు మారాయి. ఉన్న గ్రామ పంచాయతీలు 3-4 కిలోమీటర్ల తండాలు హామ్లెట్స్ ఉంటే వాటిలో గ్రామ పంచాయతీగా మారడం వలన రేషన్ షాపులు పెంచవలసిన అవసరం ఉన్నది. ఎన్ని రేషన్ షాపులు పెంచాలి తెలంగాణలో? ఆ పెంచిన వారికి రిలేషన్షిప్ డీలర్తో మాట్లాడుకొని ఎంత పర్సెంటేజ్ కమిషన్ పెంచుకుంటే ఆ కుటుంబాలు సంతోషం చెప్తుందని చెప్పి త్వరలో నిర్ణయం తీసుకోమని కూడా 2 సార్లు 3 సార్లు చెప్పారు. కాబట్టి ఈ కంటిన్యూస్ ప్రోగ్రాం వల్ల ఆలస్యమైనమాట వాస్తవమే. కానీ నెక్స్ట్ క్యాబినెట్లో మాత్రం డెఫినెట్గా దీనికి ఒక బ్రహ్మాండంగా మీకు శుభవార్త వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది ఒక మంత్రిగా చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన వాక్యలే నేను మీకు చెప్తున్నా. కాబట్టి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన నిర్ణయం ఎట్టి బస్సులో కొంచెం ఆలస్యమైన తొందరలోనే కడుపు నిండా భోజనం పెట్టే వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని కడుపు నిండా పెడతారని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా సంతోషం, మీకు చాలా సంతోషం. కూడా రేషన్ షాప్ డీలర్లందరూ కూడా మరి సమ్మె చేయడం కూడా జరిగింది. సమ్మె చేసిన సందర్భంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, సమ్మె విరమించండి, మీకు తప్పకుండా ఏదో రకంగా న్యాయం చేస్తారని చెప్పిన ఒక మాట కోసము అందరూ కూడా కేసీఆర్ గారిని గౌరవించి సమ్మెను కూడా విరమింపేసుకొని వచ్చిన తరుణంలో అప్పుడు 70 పైసల కమిషన్ కూడా పెంచడం జరిగింది. అంటే మేము సమ్మె విరమించినాక మాకు కొంచెం ఉపశమనం లభించింది, కానీ పూర్తి ఉపశమనం లభించలేదు. ఆ ఉపశమనం లభించాలంటే గౌరవ కేసీఆర్ గారు కూరుకోవాలి. గౌరవ కేసీఆర్ గారికి A to Z ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న రేషన్ డీలర్ల యొక్క కష్ట సుఖాలు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. డెఫినెట్గా రాబోయే కాలంలో మనం మంచి జరుగుతుందనే భావిద్దాం. ఎందుకంటే గతంలో రేషన్ షాప్ డీలర్ల వ్యవస్థ వేరు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఆన్లైన్ అయిన తర్వాత, డిజిటల్ వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్ షాప్ డీలర్ల పరిస్థితి వేరు. గతంలో కొద్ది మంది చేసినా అందరికీ చెడ్డ పేరు వచ్చింది. ఎవరో ఒకరు తప్పు చేసినంత మాత్రాన మిగతా వాళ్ళందరినీ కూడా అదే గుంజ కట్టేసి సేమ్ మాటలు మాట్లాడినట్టే పొలిటికల్ లీడర్ ఒకరు తప్పు చేస్తే ఎట్లా అంటారో సేమ్ రేషన్ షాప్ డీలర్ల పరిస్థితి కూడా అందరికీ అవమానంగా మాట్లాడేవాళ్ళు. రేషన్ షాప్ డీలర్లు అంటే చాలా చిన్న చూపు చూసేవారు, చిన్న చూపుగా మాట్లాడేటోళ్ళు. ఎవరైనా సరే బియ్యం అమ్ముకుంటోళ్ళని పూర్తి ఆ వ్యవస్థతో మాట్లాడేవారు. కానీ ఈ రోజు అది పూర్తిగా సమసిపోయింది. వాళ్ళ బతుకుకే అష్ట కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు వేరే వాళ్ళని చూసుడు కాదు, ఇప్పుడు వాళ్ళ బతకాలంటే కూడా కేవలం సేవా దృక్పథంతో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. సేవా దృక్పథంతో పనిచేయాలంటే కొద్ది మందికి తట్టుకునే శక్తి ఉంది, కానీ అందరికీ తట్టుకునే శక్తి లేదు. చాలా మంది పేదవారు కూడా ఉన్నారు. 15,000 మంది రేషన్ షాప్ డీలర్లు ఉన్న ఈ రాష్ట్రంలో మరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంగా గౌరవ మంత్రి గారికి ఉందని నేను భావిస్తా ఉన్నాను. వారిలో అంత పెద్ద కోరికలు కూడా ఏం లేవు నాకు తెలిసి. పక్క రాష్ట్రాల్లో కమిషన్ ఇస్తా ఉన్నారు, దానికి బదులుగానే మనం అడుగుతా ఉన్నాము. అంతేకాకుండా వాళ్ళకు శాలరీ రూపాయలు ఎంతో కొంత రెమ్యునరేషన్ లాగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ యొక్క శ్రమైక జీవనాన్ని గుర్తిస్తే సరిపోతుందనేది నా భావన. హెల్త్ కార్డ్స్ విషయంలో కావచ్చు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆశయాలు నీరుగా మారుతున్నాయని హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు రక్షణ కరువైందని ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముదోల్లోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ముదోల్ ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మండల సర్వసభ్య సమావేశంలో 20 అంశాలపై వాడివేడిగా మండల సమావేశం జరిగింది. మండల పంచాయతీ అధికారి పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణపై సర్పంచ్లు ఎంపీటీసీలకు సమగ్రంగా పలు అంశాలు వివరించారు. తాండూరుకి వస్తుంది కదా, సేమ్ అట్లానే మార్కెట్ అయ్యేది కదా, మార్కెట్ దానికి రావడం కొత్త ట్యాంక్ కూడా చేసి కదా కాలేజ్ దగ్గర 9 ఉంది సార్. 4 చేయాలి, 9 ఇష్టం 4 5 తీసుకున్నా నాకు 50 లేదు. నాకు 2 ట్యాంకులకి పాత ట్యాంకులకి నాకు సీల్ ఇవ్వండి చాలు. మళ్ళా ఆ వాటర్ మ్యాన్ కదా పాండు అని చెప్పేసి ఆయనకి తీసేస్తున్నాడు, ఉంచుకోండి, ఆయన వల్ల మాకు పైసా లాభం లేదు. ఎందుకంటే మా వాచ్మెన్ చెప్పేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మొత్తం నీళ్ళు గారికి మొత్తం పోతున్నాయి. వాట్సాప్ లో ఫోటోలు నాకు పెడుతున్నాడు. ఇలాంటి ఊడిపోతుంది, ఊకే నీళ్ళు ప్రధానం చేయండి. తర్వాత సరస్వతి నగర్ ఒకటి అన్కంప్లీట్ ఉంటుంది. సర్పంచ్ సభ్యులు చేసినాడు. ఆ విలేజ్ కి మళ్ళీ పోకుండా ఏం ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. లీకేజ్ కానీ ఏది ట్యాంక్స్ ప్రాబ్లం రాకుండా పెడెస్టల్ ఏది లీకేజ్ లేకుండా అన్ని 100% అయినప్పుడు ఆ విలేజ్ కి జడ్పీడీసీ ఎంపీ కానీ సర్పంచ్ ఎంపీడీసీ ఆ విలేజ్
విజిట్ చేసి చూపించడం జరుగుతుంది. నల్లలు పెట్టి సార్ నల్లలు అయితే గల్లూరు ఉన్నది, గల్లూరు వాటర్ నల్లలు అయినాయి, మిట్టూరు ఉన్నది నల్లలు అయినాయి. ఇప్పుడు వాటర్ ఎప్పుడు పోయినప్పుడు అదే చేస్తాం. 3 నెలలు మరి ఇప్పుడు ఏం చేసింది 3 నెలలు సార్? ఇప్పుడు ఫస్ట్ పేజ్ చేసిన కంప్లీట్ అయ్యాక తర్వాత దండ దండ ఈ రాజస్థాన్ అంటే మిగతా అప్లికేషన్ నడిస్తే ఫుల్ సేఫ్లో ఇక మళ్ళా దిగిపోకుండా పెడెస్టర్తో సహా అంటే ఇప్పుడు పెడెస్టర్ కట్టకపోవడం వెళ్ళలేదంటే వాటర్ తక్కువ వస్తుందని ఉడకపోవడం విలేజ్ మోడల్ కనెక్షన్ లేదు, అసలు లేదంటే లీకేజ్ అంటే ఇప్పుడు రైతుకు లాభం వస్తుంది. కంప్లీట్ గా ఒక 2 డీడీలు కట్టిస్తే 2 డీడీల వరకు ఒక 25 డీడీఆర్ పెట్టేసి మీరు చేస్తున్నది రైతుల మీద భారం పడుతున్నది. ఓవర్లోడ్ ఇచ్చేస్తాం, అట్లా చేయండి. డీడీ తీసుకొచ్చేస్తున్నారు రైతులు, వాళ్ళకు 60,000 గంటల 20,000 గంటల అనుకుంటా కట్టించేదాకండి. మీరైతే ఇప్పుడు దాంట్లో పారదర్శకంగానే పోతున్నారు. కానీ అయినా కానీ రైతులకు ఏమవుతుందంటే మీరు ఇది తప్పదు, ఇది కట్టాలనేసరికి ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతున్నారు దాన్ని ఓవర్లోడ్ చూపిస్తూ ఓవర్లోడ్ చూపించాలంటే దానికి ఎన్ని కనెక్షన్ ఉన్నాయి లేదు. వాళ్ళు ఎట్లా అంటే అట్లా వాళ్ళని అడుగుతున్నా బీది మీద కావాలా లేకుంటే ఓవర్లోడ్ కింద కావాలా, లేదు మాది కావాలంటే సీరియల్ నెంబర్ వస్తుంది, ప్రియారిటీ నెంబర్ ఉంది సీరియల్ నెంబర్. వాగ్దానం చేసేది వస్తుంది, అది 6 నెలల అది శాంక్షన్ మాకు వరంగల్ సరైనగా ఉంది, అంతేగాని రాకపోవడం అనేది ఉండదు. అందుకని అట్లానే ఉంటుంది గవర్నమెంట్. సో దయచేసి అందరు కొట్టించుకుంటే ఏమైందంటే తర్వాత ఏమైనా టీకాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా జరిగితే. క్రిస్మస్ పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో క్రైస్తవులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తిగల అనితా హరినాథ్ రెడ్డి హాజరై క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు. ఫౌండేషన్ వేయడం జరిగింది. మంచి ల్యాండ్ అలాట్ చేసి నెక్స్ట్ క్రిస్మస్ వరకు పూర్తి చేయాలని సంకల్పంతో ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే చాలా రోజుల నుండి మన వాళ్ళు అడుగుతూ ఉంటారు సమాధుల తోటలకి, దానికి సంబంధించి కూడా 63 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇవి 2 నాకు వ్యక్తిగతంగా సంతోషాన్ని ఇచ్చినాయి. ఎందుకంటే చాలాసార్లు అడుగుతూ ఉంటారు ల్యాండ్ నాకు గ్రేవైట్స్ కోసం, కానీ ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా తీసుకొని మీకు అలాట్ చేయడం చాలా సంతోషం అనిపించింది. జీసస్ చెప్పిన ఏదైతే ఉందో ప్రేమను పంచాలని, తప్పు చేసిన వాడిని క్షమించాలని, క్షమాగుణంతో సమాజాన్ని బాగు చేయాలని, ప్రేమను పంచాలని ఏదైతే జీసస్ బోధించినాడో ఆ దిశగా మనం ప్రయాణం చేద్దామని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇక్కడికి వచ్చిన మీకు అందరికి మరొకసారి మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేడం రెడీ ఏం కాదు ఏ కట్టింగ్ కాదు. నమస్కారం. మరి ఇక్కడ ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ కార్యక్రమంలో వచ్చేసిన
మీ ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ అన్ని మా పైన ఉండాలి, అందరిపైన మహేశ్వరం మండలం అందరిపైన ఉండాలని చెప్పి మరొకసారి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ విషెస్ మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాకేష్, రాములమ్మ, సబిన, కమలమ్మ, ఇందిరా, చిన్న కమలమ్మ, శ్రీహెచ్ రాజు, బి రాఘవేంద్ర. వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన ఘటన కర్ణాటక రాష్ట్రం తుమ్మూరులో చోటు చేసుకుంది. తుమ్మూరు జిల్లాలోని మధుగురి పట్టణంలోని ఓ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యరీత్యా పాఠశాల యాజమాన్యం వ్యాక్సిన్ వేసే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులకు వేసే వ్యాక్సిన్ చేతన్ అనే బాలుడికి వికటించడంతో మృతి చెందాడు. ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಟ್ಟವ್ರೆ. ಆ ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಟ್ಟಿದ ತಕ್ಷಣ ಅವ್ನು ಬಂದವನು ವ್ಯಾನಾಗೆ. ಅವ್ನು ಚೇತನ ಸ್ಕೂಲಿಂದ ಬಂದವನೆ. ಬಂದ್ಬಿಟ್ಟು ಅವನು ಮನೆಗೆ ಇಳ್ದವನೆ. ಮನೆಗೆ ಇಳಿದಿದ ತಕ್ಷಣ ಅವ್ನು ಬೆವ್ರು ಕಿತ್ಕೊಬಿಟ್ಟೈತೆ, ಎದೆ ನೋವು ಕಾಣಿಸ್ಕೊಂಡೈತೆ. ಆ ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಅದರಿಂದನೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿರೋದು, ಇನ್ನೇನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ ಸರ್. ಅವ್ನು ಯಾವತ್ತೂ ಒಂದು ಕಾಯಿಲೆ ಬಿದ್ದಿರೋ ಮನುಷ್ಯ ಅಲ್ಲ. ಅವನು ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ಹೋಗ್ಬಿಟ್ಟವನೆ. ಪಾಪ ಕಾಯಿಲೆ ಇದ್ದಿದ್ರೆ ನಾವೇನು ಕಳ್ಸೋಣ ಅವನಿಗೆ, ಅಲ್ಲಿಂದಾನೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿರೋದು. ಇಂಜೆಕ್ಷನ್ ಹಾಕ್ಬೇಕಾದ್ರೆ ನಿಮ್ಗೆ ಏನು ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳಿಲ್ಲ ಅವರು ತಂದೆಯವ್ರಿಗೆ ಹೇಳವ್ರಂತೆ. ತಂದೆಯವ್ರಿಗೆ ಹೇಳವ್ರೆ. ಇನ್ನೊಂದು ಗುರು ಅದು ಪೋಲಿಯೋ ಅದು ಇದು ಹೇಳ್ತಾರೆ. ಪೋಲಿಯೋ ಅನ್ಕೊಂಡು ಸುಮ್ಮನೆ ನಮ್ಗೇನ್ ಗೊತ್ತು ಸರ್, ನಮ್ಗೇನ್ ಗೊತ್ತಾ ಹಳ್ಳಿ ಜನಕ್ಕೆ ನಾವೆಲ್ಲ ತರದ್ದು ಇದು ಮಾಡಿ ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಹುಡುಗ ಸತ್ತೋಗಿದ್ದಾನೆ. ಅಷ್ಟೇ ಸರ್. ಎಲ್ಲ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರೇ, ಈ ಮಗು ಮರಣ ಹೊಂದಿ ಸುಮಾರು 4-5 ಗಂಟೆಗಳ ಟೈಮ್ ಆಗಿದೆ. ಆ ಮಗು ಯೂನಿಫಾರ್ಮ್ ಅಲ್ಲೇ ಇದೆ, ಇನ್ನು ಆ ಶೂ ಬಿಚ್ಚಿಲ್ಲ, ಯೂನಿಫಾರ್ಮ್ ಬಿಚ್ಚಿಲ್ಲ. ಆ ಸ್ಕೂಲಿಂದ ಬಂದಂತ ಮಗು ಆಟ ಆಡ್ತಾ ಹಂಗೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಮಲಗ್ತೀನಮ್ಮ, ಯಾಕಂದ್ರೆ ಪೇನ್ ಆಗಿ ನೋವಾಗ್ತಾ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ದೆ. ಮಗು ಆಯ್ತಪ್ಪ ಮಲಕ್ಕ ಅಂತ ಹೇಳಿ ಅವ್ರ ತಾಯಿ ಹೇಳಿ ಮಲಗಿಸಿದಾಗ ಮತ್ತೆ ಎದ್ದೇಳೇ ಇಲ್ಲ ಮಗು. ಈ ಕುಟುಂಬಕ್ಕೆ ನ್ಯಾಯ ಸಿಗಬೇಕು. ಇನ್ನು ಬೇರೆ ಯಾವುದೇ ಮಕ್ಕಳಿಗೂ ಯಾವುದೇ ಕುಟುಂಬದಲ್ಲೂ ಈ ರೀತಿ ಆಗದಂಗೆ ಇವತ್ತೆಲ್ಲ ಸಾರ್ವಜನಿಕರು ನೀವೇನಿದ್ದೀರಿ, ನೀವೆಲ್ಲರೂ ಸೇರಿ ನಮ್ಗೆಲ್ಲರೂ ಬೆಂಬಲ ಕೊಡಬೇಕು ಅಂತ ತಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿ. సూర్యాపేట జిల్లా మందిరాల మండలం సూర్యాపేట దంతాలపల్లి హైవే రోడ్డుపై వెనుక నుండి లారీ ఢీ కొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మందిరాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. డ్రైవర్ క్లీనర్ నువ్వు? ఎక్కడ బండి ఎక్కడిది? బాబు గాడి కూర్చో. అంబులెన్స్ చేసిన తమ్ముడు, అంబులెన్స్ చేసేసిన ఆటో అంబులెన్స్ వస్తుందంట. ఆటో మాట్లాడుతుంది ఎక్కాను. ఆటో ఎక్కించి మాట్లాడి ఏం కాదు, కాలు మాత్రమే డ్యామేజ్ అయింది, నీకేం కాదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. వరి పొలాలను పొడి భూములు అనడం చాలా దురదృష్టకరం. ఫారెస్ట్ అధికారులపై ఖమ్మం జిల్లా బీజేపీ మోర్చా అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు ఆగ్రహం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో పల్లె ప్రగతి 2వ విడత అవగాహన కార్యక్రమం. హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి. హైదరాబాద్ వనస్థలిపురంలో చిరు వ్యాపారుల షాపులను తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులు. పెట్రోల్ బాటిల్స్ తో నిరసన తెలుపుతున్న చిరు వ్యాపారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.